కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో హోళగుంద మండల కేంద్రంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం రాకతో ఊపందుకున్న తెలుగుదేశం పార్టీ, అలాగే టీడీపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయరాంకి స్వాగతం పలికారు. అనంతరం జయరాం మాట్లాడుతూ వీరభద్రగౌడ్కి మండల ప్రజలు పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మా సోదరుడు మాజీ మంత్రివర్యులు మన జయరామన్న గారు ఇక్కడ ఒక ఎలక్షన్ భాగంగా పర్యటించారు. మరి అందులో భాగంగా ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి మీరు ఇంతమంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, జనసేన అభిమానులు, బీజేపీ అభిమానులు, మా అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మేము ఒకటి ఆలోచించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అరకొర ఇచ్చారు, కానీ అభివృద్ధి శూన్యం. ఏమైనా అభివృద్ధి జరిగిందా? లేదు. ఎందుకు చేయలేదు? ఇక్కడ జయరామన్న గారిని మంత్రిగా పెట్టారు, కుర్చీ వేసి కూర్చోబెట్టారు, పనులు ఇవ్వలేదు, చేయడానికి ఫండ్స్ ఇవ్వలేదు. ఇదే అక్కడ డోర్లో పోండి, రాజేంద్రనాథ్ రెడ్డి గారు కోట్లలో అభివృద్ధి చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ అంటే అంత అరుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరే కానీ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అక్కడ పైనుంచి ఫండ్స్ ఇస్తే మాత్రం అభివృద్ధి చేస్తాం. కనుక నేను మీకు అందరికీ చెప్తున్నా, రాబోయే కాలం రామరాజ్య కాలం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 150 నుంచి 160 సీట్లతో ముఖ్యమంత్రి. అదేవిధంగా సెంట్రల్ లో నరేంద్ర మోడీ గారు దాదాపు 400 మెజార్టీతో ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అవుతున్నారు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ని అప్పుడాంధ్ర మార్చిన జగన్ గారిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో చేతులు కలిపి ఈరోజు కూటమి అభ్యర్థులుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపారు. అటు జనసేన, ఇటు బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కూడా కూడి ఎంత చక్కగా మేము ప్రభుత్వం నడతామంటే అంత చక్కగా నడుపుతాం కూడా.